భగవద్గీత తృతీయాధ్యాయము 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఏవం ఈ విధముగా ప్రవర్తితం వేదములచే స్థాపింపబడిన చక్రం వలయమును నా అనువర్తయతి అనుసరింపనివాడు ఇహ ఈ జీవితమున యహ ఎవడు అఘ ఆయు పాపపూరితమైన జీవితము కలవాడు ఇంద్రియ ఆరామ ఇంద్రియానుభవముతో తృప్తి నొందినవాడై మోఘం వ్యర్థముగా పార్థ ఓ పృతకుమార సహా వాడు జీవతి జీవించును. ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞచక్రమును మానవ జీవితమున అనుసరింపనివాడు నిజముగా పాపజీవనుడగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్థకముగా జీవనము గడుపును. భాష్యము. కష్టించి పనిచేసిన పిదప ఇంద్రియ భోగమును అనుభవింపు అని చెప్పే ధనలోభపూరితమైన తత్వము శ్రీకృష్ణ భగవానునిచే ఇక్కడ ఖండింపబడినది. కనుక ఈ భౌతిక జగత్తును అనుభవింపగోరు వారికి పైన పేర్కొనబడిన యజ్ఞాచరణ చక్రము అత్యంత అవసరము. అట్టి నియమములను అనుసరింపలేనివాడు మిక్కిలి గర్హితుడై మిక్కిలి అపాయకరమైన జీవితమును గడుపును. ప్రకృతి నియమానుసారము మానవ జన్మ ఎనున్నది కర్మజ్ఞాన భక్తి యోగములనడి ఏదియో ఒక మార్గమును అనుసరించి ఆత్మానుభూతిని పొందుట కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. గుణదోషాతీతులైన మహాత్ములు వేద విహితమై యజ్ఞాచరణమును ఖచ్చితంగా అనుసరింపనవసరము లేదు. కానీ ఇంద్రియ భోగములందు నిమగ్నులైన వారికి పైన తెలుపబడిన యజ్ఞాచరణ చక్రము ద్వారా పవిత్రతను పొందవలసి ఉన్నది. వాస్తవమునకు కర్మలు అనేక రకములు. కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వారు ఇంద్రియ భోగ భావన యందే నెలకొని ఉందురు. కనుక అట్టివారు పుణ్యకర్మలను చేయవలసి ఉన్నది. ఇంద్రియ తృప్తిని వాంఛించువారు ఇంద్రియ తృప్తి ఫలమునందు చిక్కుకొనకుండా తమ కోరికలను సంతృప్తిపరచుకొనగలుగునట్లుగా యజ్ఞ విధానము ఏర్పాటు చేయబడినది. ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మన స్వంత ప్రయత్నముపై కాకుండా పరోక్షముగా దేవతల చేత నిర్వహింపబడినట్లు భగవానుడు చేసిన ప్రణాళికపై ఆధారపడి ఉన్నది. కనుకనే వేదములందు చెప్పబడిన ప్రత్యేక దేవతల కొరకే యజ్ఞములు ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. పరోక్షముగా అది కృష్ణ చైతన్య అభ్యాసమే అయి ఉన్నది. ఎందుకనగా యజ్ఞాచరణమునందు నిష్ణాతుడైన వాడు తప్పక కృష్ణ చైతన్యవంతుడై తీరును. కానీ అట్టి యజ్ఞాచరణము ద్వారా మానవుడు కృష్ణ చైతన్యవంతుడైనచో అట్టి సిద్ధాంతములు కేవలము నీతి సూత్రములుగా మాత్రమే పరిగణింపబడును. కనుక మానవుడు
తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల వరకే పరిమితం చేసుకొనక వాటిని అధిగమించి కృష్ణ చైతన్యమును పొందవలసి ఉన్నది. జై శ్రీకృష్ణ.